హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో అయితే వెరీ స్పెషల్ వీడియో అనే చెప్పాలి. ఎందుకంటే నేను 3D ప్రింటర్ కొన్నాను. సో ఇప్పుడు 3D ప్రింటర్ అన్బాక్సింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ 3D ప్రింటర్ ఇది చాలా చాలా వెయిట్ ఉంది. సో నేను కొన్నది మీకు చూపిస్తాను. సో నేను తీసుకున్న ప్రింటర్ క్రియాలిటీ ఎండర్ 3 V3 SE మోడల్ అనమాట. సో ఇది నేను robo.inలో తీసుకున్నాను. 20,000 పడింది అండ్ 6 days పట్టింది. ఇది అంటే నేను విలేజ్లో ఉంటున్నాను కదా, అందుకని లేట్ అయ్యి ఉండొచ్చు. అదే వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఇంకా 5 daysలో అయితే వచ్చేస్తుంది. పూణే నుండి వచ్చింది. సో మొత్తానికి ఇదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మొత్తం అరేంజ్ చేయాలి. అండ్ దీని గురించి డీటెయిల్స్ మనం లేటర్ ఆన్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో గైస్, బాక్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఐటము నా టేబుల్ మీద పెడతాను. జస్ట్ చూడండి. సో గైస్, ఓపెన్ అయితే చేశాను. అండ్ ఫస్ట్గా అయితే మనకి మాన్యువల్ ఇచ్చారు అండ్ ఒక క్లిప్పర్ ఉంటుంది అండ్ మనకు ఒక కార్డు కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మొత్తం బయటికి తీసుకుందాం. సో ఇదేమో స్క్రీన్. ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు, ఈ నాబ్తో మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. సో ఇది కూడా సైడ్ని పెడుతున్నాను. అండ్ ఇది అడాప్టర్ కేబుల్, 3-pin కేబుల్ ఇచ్చారు. అండ్ మనకి లోపల టూల్ కిట్ ఇచ్చారు, స్పేర్ నాజిల్ ఇచ్చారు అండ్ 20 మీటర్ మనకి ఫిలమెంట్ కూడా ఇచ్చారనమాట. సో ఇది కూడా పక్కన పెడతాను, మీకు అన్నీ మళ్ళీ నీట్గా చూపిస్తాను. సో ఇది కూడా ఇంకా ఓపెన్ చేశాను. సో ఇది ఇంకా కంప్లీట్ 3D ప్రింటర్ ఎక్విప్మెంట్ అనమాట. సో ఫస్ట్ మనకి ఓకే వెయిట్ యా. సో ఇదే అనమాట, అసలు మెయిన్ బాడీ ఇదే. సో చూస్తున్నారు కదా, నాకు తెలిసి బెడ్ వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది జెడ్ యాక్సిస్ అనమాట. వై యాక్సిస్ మనకి టేబుల్ మీద ఉంటుంది. సో ఇది కూడా పక్కన పెడుతున్నాను. వావ్, వీళ్ళు ఆల్మోస్ట్ నా ప్యాకింగ్ వీడియోస్ మీరు చూసినట్లయితే నా ప్రోడక్ట్స్ని ఏ రకంగా ప్యాక్ చేస్తానో ఇంచుమించు అదే రకంగా వీళ్ళు కూడా ప్యాక్ చేశారు. బట్ ఈ వీళ్ళది కొంచెం ఇండస్ట్రియల్ లెవెల్లో ఉంది ప్యాకింగ్ అంతా. సో అన్ప్యాకింగ్ అప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కేబుల్స్ అవన్నీ ఇలాగ బయటకు ఉన్నాయన్నమాట. సో ఇది కూడా రిమూవ్ అవుతుందా చూస్తున్నాను. మేబీ ఇది రిమూవ్ ఓకే, ఇది మొత్తం బెడ్తో పాటు వస్తుందేమో చూద్దాం, ఆగండి. ఎస్. సో బయటికి తీసిన తర్వాత ఇది బేస్ అనమాట, కంప్లీట్ బాడీ. ఇదైతే చాలా వెయిట్ ఉంది. ఫస్ట్ నేను దీన్ని పక్కన పెట్టి మీకు మెటీరియల్స్ చూపిస్తాను. చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్. సో చూస్తున్నారు కదా, ఇదేమో బేస్. అండ్ నా టేబుల్ కొంచెం ఇంకా మెస్సీగానే ఉంది, ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది సెటప్ అనమాట. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ అనమాట. సో చూస్తున్నారు కదా, టూల్ కిట్ ఇచ్చారు, స్క్రీన్ ఇచ్చారు, అడాప్టర్ అండ్ బేసిక్ టూల్స్ అనమాట. ఇందులోనే ఫిలమెంట్ కూడా ఉంది. ఇవి కూడా అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి.
సో గైస్ 3D ప్రింట్ చూసారు కదా, చాలా బాగా ప్రింట్ అయింది. ఇదేంటంటే స్క్రేపర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అవి ఈజీగా రిమూవ్ చేయడానికి దీంతో మనం స్క్రేప్ చేసుకోవచ్చు. సో 3D ప్రింటర్ అయితే సో సాటిస్ఫైయింగ్. అండ్ ఇంకొన్ని ప్రింట్స్ అయితే ఈరోజు చేస్తాను, అవి రేపు వీడియోలో పెడతాను. సో గైస్ 3D ప్రింటర్ ఇంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నా వర్క్ కొంచెం చాలా హెక్టిక్ అయిపోయిందనమాట. ఐ నీడ్ ఏ అసిస్టెంట్. సో నా 3D ప్రింటర్ నాకు ఓ రకంగా అసిస్టెంట్ లాంటిదని అనమాట. సో అది కొన్ని జాబ్స్ చేస్తే నేను కొన్ని జాబ్స్ చేస్తాను. సో నేను 3D ప్రింటర్ కొన్నాను అనే కంటే ఐ హైర్డ్ అ మినియేచర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైజ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.